అనేటువంటిది రెండో అంశం. ఇక మూడోది ఈ కాంటెస్ట్‌లోనే ఢిల్లీలో 3, 4 రోజుల పాటు హరీష్ రావు, కేటీఆర్ ఉండటం అనేటువంటిది ఈ 2, 3 పార్టీని కాపాడుకోవడం, కవిత జైలు నుంచి విడుదల చేసుకోవడం. ఈ కాంటెస్ట్‌లోనే వాళ్ళు ఢిల్లీలో మకాం వేసి బీజేపీ నాయకత్వంతో రాయబారం నడిపారనే వార్తలకు షికారు చేస్తున్నాయి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఢిల్లీలో హరీష్ రావు గారి, కేటీఆర్ గారి చర్చలు రహస్యంగా చేయగలుగుతారా? ఢిల్లీ లాంటి చోట ఎంతమంది జర్నలిస్టులు, ఎన్ని రకాల ఏజెన్సీలు, ఎన్ని రకాల రాజకీయ వ్యవస్థలు, ఢిల్లీ లాంటి కేంద్రంలో వీళ్ళు బహిరంగంగా పోయినప్పుడు ఆ చర్చలు జరపడం అనేది నిజంగా జరిగితే అది గోప్యంగా ఉంచడం అనేది ఎట్లా సాధ్యమైంది? కామన్ మ్యాన్ కూడా అర్థమైతే శ్రీనివాస్ గారు ఈ రకమైన ప్రచారం చేయడంలో మరి ఎంత లోపించింది వారిలో పారదర్శకత అనేది అర్థమవుతుంది. రెండు పార్టీల లక్ష్యం కూడా శ్రీనివాస్ గారు ఏంటంటే టీఆర్ఎస్నే, కాంగ్రెస్ ఏంటి, ఎమ్మెల్యేలను గుంజుకోవాలి, అసెంబ్లీలో మాట్లాడే శక్తిని ప్రతిపక్షాన్ని తగ్గించాలి, కేసీఆర్ గారిని బలహీనుని చేయాలంటే ఎమ్మెల్యేలను గుంజుకోవాలనేది కాంగ్రెస్ లక్ష్యం. సభలో 38 మంది ఎమ్మెల్యేలు ఉండడం అనేది ఏ రకంగా కూడా ఆరోగ్యకరం కాదు. బొటాబొటిగా మెజార్టీ ఉన్న కాంగ్రెస్ అనేది వాళ్ళకి అర్థమే. ఇక మారడం, పార్టీలు మారడం, జంపింగ్లు చేయడం అనేది సహజమైపోయింది. అది పెద్ద సీరియస్ ముచ్చట కాదు. దాంతో ఏదో తలకిందులు కావాల్సిన అవసరం లేదు. అట్లా తలకిందులు కావాల్సి వస్తే కాంగ్రెస్ అనేది అధికారంలోకి రాకపోవు. కాంగ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది? మరి అంతమంది పార్టీ మారిన కూడా అంటే ప్రజాక్షేత్రంలో ఉంటే, ప్రజల్లో కలిసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి నచ్చవు, పండగేసి కొడతారనేది చూసాం కదా, ప్రజల తీర్పును చూసాం కదా. వాళ్ళు గదే పని చేస్తున్నారు. సరే, ప్రజలు తీర్పిస్తారు, అది కాంగ్రెస్. బీజేపీది ఏంటంటే వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు, ఏమని? ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే మా పార్టీలో చేరాలని. ఆ ధైర్యం చేసి ఎవ్వరు ఆ పార్టీలో చేరే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ఏం లంఘించుకున్నారు అంటే ఎమ్మెల్యేలను ఆపాలంటే చర్చలు జరుగుతున్నాయి. హరీష్ రావు గారు మంచోడు, కుటుంబాల వివాదం పెట్టుడు, అందరితోటి సమన్వయం చేసి హరీష్ రావుకి బాగా లాయల్టీ ఉంది, ప్రజల మంచి ఆదరణ ఉంది అని కేసీఆర్ వినకపోతే, కేటీఆర్ వినకపోతే హరీష్ రావును స్ప్లిట్ చేసేనా, హరీష్ రావు థ్రెట్ పెట్టేనా వినిపించాలనేది మెడ మీద కత్తి పెట్టి బీజేపీ ఆడుతున్నటువంటి కానీ ఇక్కడ బీజేపీ, ఇప్పుడు ఇక్కడ బీజేపీకి కేసీఆర్ అవసరమా, కేసీఆర్కి బీజేపీ అవసరమా అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ మీరు అన్నది నాకు అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, కవిత బెయిల్ మీద, బెయిల్ కోసం కేసీఆర్ పార్టీ విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజలకి పంపించదలుచుకున్నది బీజేపీ. తర్వాత అనివార్యం తీసుకురావడం కోసం హరీష్ రావు లాంటి వాడికి ఒల వేయడం. అంటే వాళ్ళ ఉద్దేశం బీఆర్ఎస్ బాగుండాలి, కేసీఆర్ బాగుండాలని కాదు. బీఆర్ఎస్ను కకావికలం చేయాలి, బీఆర్ఎస్ను నామరూపాలు దగ్గర చేయాలి, బీఆర్ఎస్ స్పేస్ని బీజేపీ ఆక్యుపై చేయాలనేది బీజేపీ యొక్క లక్ష్యం. అంటే బీజేపీ ఎప్పుడైతే బీఆర్ఎస్ని అంతమొందిస్తుందో, లేదా విలీనం చేసుకోవాలంటుందో, లేదా అన్ని రకాల థ్రెట్ పెట్టి బలహీనం చేస్తారో అది బెనిఫిట్ అనేది బీజేపీకి జరుగుతుంది. కాంగ్రెస్ ఎందుకంటే ఇచ్చిన హామీలు కానీ, వీరు కలిసి పనిచేయడం కానీ, వీరి అవినీతిని కంట్రోల్ చేయడం కానీ, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కానీ, ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్స్ కానీ ఇక రాబోయే కొద్ది రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఎదుర్కొంటుంది. ఆ పరిణామాలకు అనుగుణంగా ప్రజల వ్యతిరేకత అనేది వస్తుంది. ప్రజల వ్యతిరేకత అనేది కేసీఆర్